జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, 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 స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య కారుణ్యమూర్తి జపమాలను జపించడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ మరి అనుదినము కూడా ఈ యొక్క దైవ కార్యంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాను. మా ప్రియ క్యాథలిక్ హబ్ టీవీ ప్రేక్షకులకు దేవుని యొక్క ఆశీస్సులు. ఆ దయగల సర్వేశ్వరుడు మీరు ప్రతిదినము చేస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ కార్యంకి ప్రభు మంచి ఫలితాన్ని మీకు, మీ కుటుంబాలకు, మీ బంధుమిత్రాదులకు, శ్రేయోభిలాషులకు ప్రభు కలుగు చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేక విధంగా మరి ఎంతో అందమైనటువంటి ఈ లోకాన్ని అనేకమైనటువంటి తెగళ్ళు వచ్చి మానవుల ఒకానంతటినీ కూడా కలుషితం చేస్తూ ఉన్నాయి. వైద్యుడి యొక్క మేధాశక్తికి అందనైనటువంటి రీతిగా ఈ యొక్క మహమ్మారుల యొక్క దాడి వర్ణాతీతము. మరి అటువంటి గడ్డు కాలము దాపరించినటువంటి మనకు ఆ దయగల సర్వేశ్వరుడు మనల్ని వాటి యొక్క బారి నుంచి కాపాడి వాటిని అంతమొందించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యథాపూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్య కారుణ్య జపమాల మొదటి గుర్తు. ఈ దివ్య కారుణ్య జపమాలలో మొదటి గుర్తుని అనేకమైనటువంటి వ్యాధులతో బాధలతో మరగిపోతున్నటువంటి వారు, కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను, తోబుట్టువులను, ఇంకా బంధుమిత్రాలను కోల్పోయి ఇంకా రుగ్మతుల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించుదాం. కరుణకు నిలయమైనటువంటి ఓ తండ్రి, ఈ బిడ్డలకు ఓదార్పును దయచేయనా ప్రభువా. మరి అదే రీతిగా ఎవరైతే వైద్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మానవుడు కనిపెట్టినటువంటి మందులకి కూడా లొంగని మరి అతి మొండిగా ఉన్నటువంటి వ్యాధులతో ఎంతోమంది తలడిల్లుతూ బాధపడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి బిడ్డలకి ప్రభువా, ఈ మా దీన ప్రార్థనల ద్వారా ఆ బిడ్డలందరికీ కూడా వారి యొక్క దేహంలో పట్టు పీడిస్తున్నటువంటి రోగాల నుంచి, వ్యాధుల నుంచి విముక్తులను గావించమని, నీ యొక్క ఓదార్పును దయచేయమని, నీ మహిమగల హస్తమును ఆ బిడ్డలని తాకి స్వస్థతను చేకూర్చమని మొదటి గుర్తు ద్వారా ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నది మీద పుస్తులపై విమరించిన ఆత్మవలే, మేడగది మీద పుస్తులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాత్మ జ్వాలవలే మా మీద కుమ్మరించుము. పరిశుద్ధాత్మ జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా.
అభిషేకించుమా. దివ్య కారుణ్య జపమాల రెండవ గుర్తు. ఈ రెండవ గుర్తుని హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యుల కొరకు, వారికి సహాయకులుగా ఉన్నటువంటి నర్సుల కొరకు, అలాగే వార్డులోని ఇంకా బయట పలు రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి వారి కొరకు, ఆ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రంగా తుడుస్తూ కడుగుతున్నటువంటి వారి కొరకు, అలాగే వైద్యము కొరకు పనికొచ్చినటువంటి మందుల కొరకు నిరంతరము రాత్రి పగలు అనుకుంటా కృషి చలుపుతున్నటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తల కొరకు ఈ రెండో గుర్తును సమర్పించుదాం. మహోన్నతుడు అయినటువంటి ప్రభువా, ఈ బిడ్డలు చేస్తున్నటువంటి వారి యొక్క సేవను బలపరచు. పరిశుద్ధ ఆత్మ శక్తిని వారికి దయచేయి. వారి యొక్క పనులు చేస్తూ ఉండగా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా శోధనలకి గురి కాకుండా, నిరాశ నిస్పృహలకు గురి కాకుండా, ఆయా పనులు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా ప్రభువా 20 దంతులు, 30 దంతులు, 40 దంతులు, 60 దంతులు, 100 వంతులుగా వారి శ్రమను ఫలింపు చేయండి. వారు వాడుతున్నటువంటి పరికరాలని కూడా ప్రభువా ఆశీర్వదించండి. వారికి చక్కటి ఆలోచన, ఆ ఆలోచన ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క దానిని కూడా క్రియారూపంలో జరిపించండి. దేవా, నీ రూపాన్ని పొందుకున్న నరులు అనేకమైనటువంటి వ్యాధులతో సతమతమైపోతూ ఉన్నటువంటి వారికి తండ్రి, వైద్యులకు పరమ వైద్యుడు అయినటువంటి నీవు ఈ బిడ్డలందరికీ కూడా నీ యొక్క సహకారాన్ని అందించి ఆ యొక్క వైద్యాన్ని విజయవంతముగా ముందుకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో, ప్రాక్టీస్ సెంటర్లో ముందుకు నడిపించమని ఈ రెండవ గుర్తు ద్వారా నిన్ను అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్యపిత, దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని
శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, 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 స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. దివ్యకారుణ్య జపమాల మూడవ గుర్తు. ఈ మూడవ గుర్తును వాహనాలు నడుపుతున్నటువంటి యాజమాన్యం కొరకు సమర్పించుదాం. విమానాలు, రైళ్ళు, బస్సులు, స్కూల్ బస్సులు, అలాగే లారీలు, ట్రక్స్, కార్లు, ఆటోలు, ఇంకా ద్వితీయ వాహనాలు, ఇంకా చిన్న చిన్న వాహనాలు నడుపుతున్నటువంటి బిడ్డలకు ప్రభువా, కుటుంబాలని అనాదరణ చేయకుండా తండ్రి వారు నడుపుతున్నటువంటి ఆయా వాహనాలను సక్రమైనటువంటి కండిషన్లో ఇంజిన్స్ అన్నీ కూడా ఉండేటట్టుగా చేయండి ప్రభువా. ఈ వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్స్ని అప్రమత్తంగా ఉంచండి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శోధనలు జరగకుండా ఆ వాహనంలో ప్రయాణం చేసినంత కాలము కూడా ప్రభువా నీ పరిశుద్ధ దూతలను కాపలగా ఉంచండి. అదే విధముగా ప్రయాణికులు ఎటువంటి అగచాట్లకి, తొట్టిల్లిపాటుకి గురి కాకుండా వారి యొక్క గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకునే అనుకూలమైనటువంటి సమయాలను అనుగ్రహించండి. మహాకృపగలిగినటువంటి తండ్రి, ఈ యొక్క ప్రయాణాల్లో
కొన్ని కోట్లాది మంది ప్రజలు నిత్యము కూడా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమంది అభాగ్యులు వారి యొక్క అసువులు బాపుతూ ఉన్నారు. తండ్రి, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనల నుంచి మీ బిడ్డలకు రక్షణ కవచమును ధరింపచేసి వారిని ఏ ఆపద కూడా ఆవరించుకుంటా కంచె వలె నీ కాపుతలను దయచేయండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన తండ్రి, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. దివ్య కారుణ్య జపమాల 4వ గుర్తు. ఈ 4వ గుర్తుని మోసకులు, వంచకులు, దోపిడీదాండ్రులు, దొంగలు, దేవా, వీరి వలన ఎంతోమంది
మానసిక రుగ్మతులకి గురగుచున్నారు. ఎంతోమంది మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు. ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరికొంతమంది పేదరికంతో మ్రగ్గిపోతూ ఉన్నారు. వీరి మోసాల వల్ల, వీరి యొక్క అగత్యాల వల్ల, వీరి యొక్క వంచకతనము వల్ల తండ్రి వారి యొక్క కఠిన హృదయాన్ని తొలగించి కరిగించి రాతి గుండెని పెరికివేసి మాంసపు గుండెను వారికి అమర్చండి. వారు చేస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళు గుర్తెరిగి వారికి మారు మనసు దయచేయండి. సఖ్యత పడి జీవించే అలవాటును వాళ్ళకి అలవర్చండి. మూసుకుపోయినటువంటి నేత్రాలతో వాళ్ళు చేసే ఈ అకృతమైనటువంటి క్రియల నుంచి, రానున్న దినాల్లో వారికి రాబోయే ఉగ్రత నుంచి, శాపము నుంచి వాళ్ళని తప్పించండి. ఎంతటి ఘోర పాపనైనా ప్రభువా, నీ సన్నిధిలో మనసారా నీ మన్నింపు వేడుకుంటే వాళ్ళకి విడుదలను దయచేసే గొప్ప ప్రేమామయుడు మీరు కనుక ప్రభువా, ఇలాంటి పనులకు తలపెట్టాలని తలపెడుతున్నటువంటి వారిని, తలపెట్టినటువంటి వారిని అందరినీ కూడా మంచి మనస్కులుగా మార్చమని, వారి వల్ల ఇతరులకి ఎటువంటి ప్రమాదము, శోధన, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు కలగకుండా తండ్రి వారి జీవితాలని ప్రశాంతమైనటువంటి మనశ్శాంతితో జీవించేలాగా నీ శాంతి కాముడిని వారి యొక్క హృదయంలోనికి పంపించమని ఈ 4వ గుర్తు ద్వారా ప్రభువా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. దివ్యకారుణ్య జపమాల 5వ గుర్తు. ఈ 5వ గుర్తును సకల ప్రపంచం అంతటా కూడా సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకుల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. తండ్రి, సేవకులు ఎంతో అవసరము. ప్రతి కుటుంబానికి అవసరము. కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాహాలు, జన్మదినాలు మరియు మరణాలు, మరణ వార్షికోత్సవాలు, జన్మదిన వార్షికోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు, అలాగే మరి ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు స్వస్థత కోసం, రోగ విముక్తి కోసం, ప్రార్థనల కోసం, మరి అదే రీతిగా ఇంకా పలు సందర్భాల్లో గృహ ఆశీర్వాదాల కోసం, వ్యాపార ఆశీర్వాదాల కోసం, ప్రయాణాల ఆశీర్వాదాల కోసం, బిడ్డల యొక్క ఆశీర్వాదాల కోసం, బాప్తిస్ము కొరకు మరియు అవస్థాభ్యంగము కొరకు, ఇలాగా ప్రతి దానికి కూడా సేవకుడు అవసరం, యాజకుడు అవసరం. తండ్రి, వీటన్నిటినీ మించి నీ యొక్క సువార్త సేవను, నీ యొక్క మాధుర్యమైనటువంటి వాక్కును ప్రకటించటానికి అవసరము యాజకులు. కనుక తండ్రి, వారి యొక్క పరిచర్యను దీవించు నా ప్రభువా. వారి యొక్క తలంపులను ఫలింపచేయండి. వారి యొక్క ప్రయాణాలను నీ దూతల కాపుదలతో ముందుకు నడిపించండి. వారికి మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ అనుగ్రహాలను, బలమును దయచేసి వారు ప్రార్థించిన చోట అద్భుతాలు కనపరిచి వారికి స్వస్థత అనుగ్రహమును ప్రసాదించండి. స్వస్థత వరాన్ని ప్రసాదించండి. స్వస్థతనిచ్చే భాగ్యమును కృప చూపండి. నశించిపోయినటువంటి వారు, మీ నుంచి దూరమైనటువంటి వారు, దుర్బలమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు, నిన్ను మరచినటువంటి వారు, త్రోవ తప్పిపోయినటువంటి వారిని అందరినీ కూడా వెతికి నీ సన్నిధికి తీసుకొచ్చే గొప్ప సేవా నిరతిని ఆ సేవకులకు దయచేయమని, కొరతలు, ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు వీటినన్నిటినీ జయించేటటువంటి గొప్ప బలాన్ని వారికి అనుగ్రహించమని ఈ 5వ గుర్తు ద్వారా ప్రపంచ సేవకుల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడగు దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు మీరందరూ కూడా తలలు వంచి ప్రార్థించండి. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడ, అంతిలేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించదుముగాక. ఆమేన్. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 మీకే, ఆరాధనా 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 మీకే.